ధన్యవాదాలు అధ్యక్ష. 2019 నుంచి 24 వరకు మరి ఆ రోజు పోలీస్ ఏం చేసిందనేది ఇక్కడ సభలో ఉన్న మిత్రులందరికీ తెలుసు. కేవలం జనసేన తెలుగుదేశం నాయకుల్ని కంట్రోల్ చేయడానికి వాడారు తప్ప లా అండ్ ఆర్డర్ అనేది లేదు అధ్యక్ష. గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చారు. ఎవరైనా మంత్రుల్ని విమర్శిస్తే చాలు పోలీసులు తీసుకెళ్ళి మళ్ళీ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టే సందర్భం, కానీ ఎక్కడైనా మనం మీటింగ్లు పెట్టాలంటే కూడా మనకు అవకాశం ఇవ్వని పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే గంజాయితో భవిష్యత్తు పాటు చేసుకున్న యువకులందరినీ మనం కాపాడాలనే ఉద్దేశంతో ఈగల్ టాస్క్ ఫోర్స్ పెట్టి దాన్ని మనం కంట్రోల్ చేసాం అధ్యక్ష. మరి ఆ రోజు వాళ్ళలాగా మనం బిహేవ్ చేయట్లేదు అని నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఆ రోజు ప్రతి నాయకుడి మీద కేసు, కానీ ఈరోజు ఏ వైసీపీ నాయకుడిని సభలో ఉన్న ఏ మిత్రులు కూడా మన కేసులు పెట్టలేదు. అయినప్పుడు కూడా మన మీద రోజు మరి రెడ్ బుక్ అని చెప్పి ఒక బూసిని చూపించి వాళ్ళు చేసిన తప్పులు నిజంగా కూడా బయటకు వస్తున్నప్పుడు కూడా బయటపడే పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసి ప్రయత్నం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఒక పక్కన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ఉమ్మడి కూటమి ప్రభుత్వం అంతా కూడా పెట్టుబడుల కోసం అందరిని అడుగుతూ ఉంటే, మీరు ఎవరైనా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడితే నేను మళ్ళీ వస్తాను, జగన్ 2-0 ఏంటో చూస్తారని చెప్పి ఒక రౌడీలా బెదిరించేటువంటి మాజీ ముఖ్యమంత్రి గురించి మరి సభలో ఖచ్చితంగా ప్రస్తావించాలి అధ్యక్ష. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందలేదు సరికదా, దోపిడీకి గురైన రాష్ట్రం ఇది. ఇవాళ ఇన్నిసార్లు నిధుల గురించి మనం ఆ సభలో మాట్లాడుకుంటామంటే దానికి మాజీ ముఖ్యమంత్రి వారి ముఠా అధ్యక్ష. ఏ శాఖలోనూ డబ్బు లేదు అది అధ్యక్ష. దాన్ని అంతా దోపిడీ చేసి మళ్ళీ మన ప్రభుత్వం మీద విమర్శించేటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ రాష్ట్రం అభివృద్ధి చెందకపోతే మీ బెదిరింపులతో యువతకి ఉద్యోగాలు ఎక్కడొస్తాయి, రాష్ట్రం ఏ రకంగా బాగుపడుద్ది, దాన్ని మనం ఎలా కంట్రోల్ చేయాలో ఆలోచించాలి అధ్యక్ష. మాట్లాడితే ఒక మీటింగ్ పెట్టడం, ఆ మీటింగ్లో నేను వస్తే మీ సంగతి చూస్తాను, మీతో పాటుగా టెండర్లు వేసిన సంగతి చూస్తాను. మరి ఏదైతే మెడికల్ కాలేజీ విషయంలో మీరు చూసారు అధ్యక్ష, ఒక రౌడీలో మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి అలాంటి పరిస్థితి ఈ రాష్ట్రం బాగుపడాలంటే దాన్ని ఎక్కడో చోట కంట్రోల్ చేయాలి అధ్యక్ష. వాళ్ళు మాట్లాడేది ఏది ఆధారాలు లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు, లోకేష్ గారిని మాట్లాడతారు. ఇది వరకు పరిస్థితుల్లో అధ్యక్ష నేను మంత్రులు విమర్శిస్తే నన్ను తీసుకెళ్లి అప్పుడున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ రివాల్వర్ తీసినాడు కాల్చేస్తాడు అధ్యక్ష. అదే రోజు మల్నాడు రాత్రి ఇంటికి వచ్చి సోదాల పేరు చెప్పి ఆడపిల్లలు బెడ్రూమ్ లో పడుకుంటే అధ్యక్ష కెమెరా తీసి అప్పుడున్న ఎమ్మెల్యేకి ఎస్పీకి చూపించారు అధ్యక్ష. అలాంటి దుర్మార్గాలు ఎన్నో నా మిత్రులంతా అనుభవించారు అధ్యక్ష. కానీ ఈ రోజు చూస్తే మరి మనం అలాంటి వాళ్ళ మీద ఏ వైసీపీ కార్యకర్త మీద మనం కేసులు పెట్టట్లేదు అధ్యక్ష. కనీసం వాళ్ళు చేసిన తప్పును కూడా మనం ఈ రోజు ఎక్కడ అరెస్ట్ చేయలేకపోతా ఉన్నాం. మరి చూసుకుంటే ఆ రోజు చేసిన తప్పులన్నీ ఇవాళ విజిలెన్స్ కేసులు వేసిన ఎమ్మెల్యేల మీద రిపోర్ట్ వచ్చినా కూడా మనం యాక్షన్ తీసుకోవట్లేదు అధ్యక్ష. కాబట్టి ముందు ప్రభుత్వం ఉదాసీనత మానేసి ఎవరైతే ఆ రోజు తప్పులు చేశారో సింపతి రాని ఉండే, మళ్ళీ ఏదైనా అవునే ఉండే, ఇప్పుడు మనం కంట్రోల్ చేయకపోతే ఆ రోజు మీరు కూడా ఒక బాధ్యత అధ్యక్ష. మీ బ్యానర్ కట్టిన ప్రతి వ్యక్తిని అరెస్ట్ చేశారు అధ్యక్ష. నేను వాల్ పోస్ట్ మీది పేపర్ వేస్తే నాకు కూడా నోటీస్ ఇచ్చి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు అధ్యక్ష. అలాంటివన్నీ అనుభవించింది సభ అధ్యక్ష. అయినప్పుడు కూడా మనలో రివెంజ్ లేదు, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమని మనం పనిచేస్తా ఉన్నాం. కానీ వాళ్ళు ఎక్కడా కూడా తగ్గట్లేదు అధ్యక్ష. ప్రతిరోజు మీటింగ్ పెడతారు, రఫా రఫా అంటారు, గంగమ్మ జాతర అంటారు, ఎవరైనా టెండర్ వేస్తే మీ సంగతి చూస్తారంటారు. గౌరవ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే మా నాయకుడు రోడ్డు మీద కూడా రాకుండా 3000 మంది పోలీసులు